అది మాకు ఇప్పుడు 13% ఇస్తున్నారు. ఆ 20% ఇమ్మని అడుగుతున్నాం. అది వారి నోటి ద్వారా వచ్చిందే మేము అడుగుతున్నాం. పర్మిట్ రూమ్ వితౌట్ పర్మిట్ రూమ్, ఫస్ట్ జీవోలో పర్మిట్ రూమ్ లేదు, తర్వాత పర్మిట్ రూమ్ ఇచ్చారు. ప్రజలందరూ రోడ్డు మీద తాగుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, బయట పబ్లిక్ ఇబ్బంది పడుతుంది, మీరు లోపలే కన్జ్యూమ్ చేసేవాళ్ళు లోపలే చేయండి అని ఒక వెసులుబాటు ఇచ్చారు. మంచి విధానం, మేము కాదంటం లేదు. అది కూడా 7.5 లక్షలు కట్టమన్నారు. అయినా కూడా మేము అది కూడా బేర్ చేసి కట్టాం. మాకు ఈ మార్జిన్ ఇస్తే మీరు ఏ రకంగా చేస్తే మేము ఆ రకంగా వ్యాపారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా మార్జిన్ మాకు ఇవ్వండి బాబు, చాలు. అంతకు మించి ఏం ఎక్కువ ఏం అడగట్లేదు. మీరు ఏది ఇస్తామన్నారో అదే ఇమ్మని అడుగుతున్నాం. ఇష్యూ ప్రైస్ అంటే ఏంటి? మనకు వచ్చేదేనా? మన చేతికి ఏది వస్తే అదే కదా ఇష్యూ ప్రైస్. ఇష్యూ ప్రైస్ కేసు 10,000 అయితే ఇష్యూ ప్రైస్ 6,000 పెట్టి, ఏఆర్టీ 4,000 పెట్టి 6,000 మీద 20% ఇచ్చి ఈ 4,000 మీద ఏఆర్టీ మీద మీకు మార్జిన్ లేదని చెప్తే మేము ఏమైపోవాలి? వస్తువు కొని కూడా ఏమనుకుంటే 20% అంటే ఇష్యూ ప్రైస్ మనకు కొనుక్కునే డబ్బే కదా, కొనుక్కునేదే కదా ఇష్యూ ప్రైస్ అంటే. మనం ఏదైతే డబ్బులు ఇస్తున్నాం అది ఇష్యూ ప్రైస్. అది కాదని చెప్పి వితండవాదం చెప్తున్నారు అధికారులు. దయతోడు ఇది ముఖ్యమంత్రి గారు పరిశీలించి దీని మీద మంచి నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తూ, ఈ సంవత్సరం మేము వ్యాపారం ముందుకు చేయాలంటే కన్నా ఇది కంపల్సరిగా తప్పనిసరిగా పరిగణించి తీసుకుని మమ్మల్ని ఎదరకు నడిపించలేకపోతే, ఇదిగో మా పెద్దలు చెప్పారు, మేము వ్యాపారం చేసే పరిస్థితులు లేము, తాళాలందరూ వేసి మన గవర్నమెంట్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడానికి కూడా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎన్ని రోజులు అమలు పరుస్తారు గవర్నమెంట్ ఈ పాలసీని? మీరు చెప్పిన కండిషన్లను ఒప్పుకోకపోతే మీరు ఎన్ని రోజులు అమలు పరుస్తారు? మేము ఈ నెలాఖరు దాకా చూస్తా ఉండే 15 రోజులు చూసి వ్యాపారం చేయలేని పరిస్థితికి వచ్చాం. స్టాకు కొనే పరిస్థితి లేదు. ఏంటంటే స్టాక్ కొంటున్నాం, ఓ ₹1,00,000 జీతాలకు అయిపోతున్నాయి, 30,000 కరెంట్ బిల్ అవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఒక 50,000 అవుతుంది, అద్దెలు 50,000 70,000 అద్దెలు అవుతున్నాయి. సో మేము పెట్టిన పెట్టుబడి అంతా కూడా తరిగిపోతుంది. సో స్టాక్ మేము హోల్డ్ చేయలేకపోతున్నాం. సో దయతోటి కొంచెం మానవతా దృక్పథంతో అన్ని వ్యాపారాలకి గవర్నమెంట్ వారు 20 నుంచి 30% మార్జిన్ ప్రతిదీ అలౌడ్ అఫీషియల్. మేము ₹1,00,000 లైసెన్స్ ఫీజు కట్టాక కూడా 65 లక్షల లైసెన్స్ ఫీజు, రూరల్ అయితే సిటీలో అయితే ₹1,00,00,000 95 లక్షలు 92 లక్షలు 85, ఇప్పుడు 10% అనౌన్స్మెంట్ కాబట్టి 93 లక్షలు లైసెన్స్ ఫీజు కట్టే కూడా మాకు 20% ఇవ్వడం గవర్నమెంట్కి ఏంటి నష్టం? నాకు ఏమర్థం అలా. ఒక కాంట్రాక్టర్ ఉన్నారు, 20% అఫీషియల్గా అలౌడ్, అతను 20 లెస్ చేస్తే మార్జిన్ లేకపోతే ఎలా చేస్తాడని ఆయనతో వ్యాపారం చేస్తున్నారు. మరి మాకు మేము ₹1,00,00,000 దగ్గర గవర్నమెంట్కి లైసెన్స్ ఫీజు కట్టుకుని మాకు 20% గవర్నమెంట్కి వచ్చిన ఇబ్బంది ఏంటో మాకు అర్థం అలా. రైతుడు కొంచెం పరిశీలించి న్యాయం చేసి మీ ద్వారా కూడా మాకు కొంచెం న్యాయం చేస్తారని ఆశిస్తూ. నేను మొట్టమొదటిసారిగా వ్యాపారంలోకి వచ్చాను సార్. కేవలం ఏంటంటే 20% వస్తుంది, ఖాళీ గుండి బదులు గవర్నమెంట్ అఫీషియల్ గా ప్రకటించింది ఖచ్చితంగా నమ్మొచ్చాం. నమ్మి రావడం అంటే 4 రైతులు బంధువులతో స్నేహితులతో కలిపి సుమారు ఒక 50 డీడీలు వేస్తే ఒకటి తగిలింది ఫోన్ లేదు అదృష్టం అని చెప్పి వచ్చాం. వచ్చిన తర్వాత బాగానే ఉంటది అనుకుంటే స్టార్టింగ్ ఇప్పుడు వేణు గారు చెప్పినట్టు 9-10% రావడం, తర్వాత ఫిబ్రవరి 10 వరకు ఈ శాతం, తర్వాత ఏమో 13% రావడం, ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇన్ని కుటుంబాలు బతుకుతున్నాయి ఒక షాప్ మీద, సుమారు డైరెక్ట్ గానీ ఇండైరెక్ట్ గా ఒక 15 కుటుంబాలు బతుకుతున్నాయి. ఆ బతుకు వాళ్ళకి మేము సరైన న్యాయం చేయలేకపోతున్నాం. మేము ఇచ్చి జీతాలు కూడా టైం వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. ఇంత ఖర్చులు వ్యవహారాలు ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు, ఇంత బడ్జెట్ వచ్చినప్పుడు ఫస్ట్ పెట్టిన ₹1,00,00,000 50 షాపులకు సుమారు పెట్టిన డీడీలు పోయినాయి. మళ్ళీ ఇప్పుడు పెట్టుబడులు కూడా వెనక్కి తిరిగి రాని పరిస్థితి వస్తే ఏ రకంగా ఈ ఈ వ్యవస్థ నడుపుతూ, సుమారు ఒక వ్యాపారం గవర్నమెంట్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన తర్వాత 80% షాపులు నష్టాల్లో ఉంటే ఇంకా దానికి అర్థం ఏంటో తెలియట్లేదు. ఒక 10 మందికి తిండి పెట్టి వ్యవస్థలో ఉన్న పని అప్పచెప్పి ఓనరు దీనావస్థలోకి పోతే ఏ వ్యవస్థ బాగుపడుద్ది అండి? ఏదో ఆశ వచ్చి ₹1 సంపాదించుకుందామని వచ్చాం, నిజాయితీగా సంపాదించుకుందామని వచ్చాం. కొన్ని మీరు అన్నట్టు ఏమైనా ఫ్రాడ్ చేసినా, కల్తీ మధ్య అన్నా, ఇంకోటన్నా మీరు ఏమైనా కేసులు రాసుకొని చెయ్యొచ్చు. ₹1 వస్తే 10 మందికి అఫీషియల్ గా బతుకుదామనే కదా వచ్చాం. ఇంతమంది పెద్దల ఆవేదన, వీళ్ళందరూ నాకు బాధ అనిపిస్తుంది. కొత్తగా వ్యాపారంలోకి వచ్చాం, సుమారు 50 డీడీలు తీసాం, 50 డీడీలకు ఒకటి తగిలింది. అంటే ఒక డీడీకి ఖర్చులతో కలిపి 2,02,000 అవుతుంది. 2,02,000 అంటే 50 డీడీలు అంటే సుమారు ₹1,00,00,000 45 కలిపి తీసాం. ఒక షాప్ తగిలింది. ఫస్ట్ సరే అది దగ్గర
తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.